హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం హెవీ డిజైనర్ బ్లౌజ్ చాలా తక్కువ మెటీరియల్ యూజ్ చేసి చాలా హెవీ లుక్ వచ్చే విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి శారీ మీద కూడా వీటి మెటీరియల్తోనే మనం సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ముందు బ్లౌజ్ చూద్దాం. నేను కుందన్స్ పెద్ద సైజు తీసుకున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఈ కుందన్స్ని నేను ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. మనకి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు. మధ్య మధ్యలో మనం చిన్నవి స్మాల్ సైజ్ కూడా తీసుకుందాం. నేను బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్, రెడ్, బ్లూ యూజ్ చేస్తున్నాను. మనం ఎన్ని కలర్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. శారీకి అయితే ఇంకా బాగుంటాయి. ఇలా ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో మనం స్టిక్ చేసేసుకోవాలి. వీటికి హోల్స్ ఉన్నాయి. నార్మల్ నీడిల్, నార్మల్ థ్రెడ్ యూజ్ చేసి హోల్స్ ద్వారా నేను ఒక నాట్ వేసుకుంటున్నాను. దీని ద్వారా మనం ఈ కుందన్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఇలా నాట్ వేసుకున్నాక ఈచ్ కుందానికి 2 హోల్స్ ఉన్నాయి. 2 హోల్స్లో మనం నాట్ వేసుకోవాలి. స్మాల్ అట్లకు కూడా హోల్స్ ఉన్నాయి. అవి కూడా మనం సెక్యూర్ చేసుకుందాం. ఇలా కుందన్స్ అన్నిటిని మనం సెక్యూర్ చేసుకోవాలి. జస్ట్ ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఇక్కడ గ్రీన్ దగ్గర మళ్ళీ అగైన్ నీడిల్ తీసుకుని నేను వచ్చేసి దీనికి గోల్డ్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. నీడిల్కి వచ్చేసి ఇవి వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను. మనం షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా కుందన్ చుట్టూతా మనం ఈ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకుని తర్వాత డ్రై అయిన తర్వాత గ్లూ మనం ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా సెక్యూర్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ సైడ్ నేను స్టిచ్ చేశాను కదా, అటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుందాం. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి అయితే అందులోని లైట్ షేడ్ మీద మనం ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తే మట్టుకు చాలా బాగా హెవీ లుక్ వస్తుంది. మనం ప్లెయిన్ శారీస్ మీదకి సేమ్ ఇలా ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ ప్యాటర్న్ని కూడా మనం బ్లౌజ్కి శారీకి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేరే సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాను.
ఇక వచ్చేసి మధ్య మధ్యలో మనం ఈ గోల్డ్ బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. దగ్గరగా యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఇలాగే మనం మిర్రర్స్ అన్నిటి చుట్టూతాగా ఇలా గోల్డ్ బీడ్స్తో అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 లైన్స్ డ్రా చేశాను కదా పైన కింద. ఈ లోపల మొత్తం మనం ఇలా గోల్డ్ బీడ్స్తో డిజైన్ చేసేసుకోవాలి మొత్తం. మనకు కావాలంటే గోల్డ్ బీడ్స్ బదులు మనం కలర్ బీడ్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఇలా లైన్ ఉంది చూసారా, లైన్ లోపల ఇన్సైడ్ మనం ఫిల్లింగ్ చేసుకోవాలి బీడ్స్ తోటి. ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకునే ప్యాటర్న్స్ తోటి ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. అందువల్ల తప్పకుండా నా పాత వీడియోలు కూడా చూడండి. ఇక మన ప్యాటర్న్ అయిపోయింది. మిగతా కొందన్స్ కూడా మనం ఇదే మోడల్లో మనం హైలైట్ చేసుకోవాలి. కొందన్స్ వచ్చేసి ఇదండి ప్యాటర్న్ వచ్చేసి. ఇదే ప్యాటర్న్ మనం శారీ మీద కూడా సేమ్, మీకు శారీ చూస్తే తెలిసిపోతుంది, అందుకని నేను శారీ చూపించట్లేదు. ఎలా ఉందో వీడియో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాదు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఇదండి మొత్తం ఫైనల్ లుక్ వచ్చేసి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా లైక్ బటన్ హిట్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.